వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి ప్రభాకర్ సూచన. ఇంద్రమ్మ ఇళ్లలో 3 రకాల మొక్కలు నాటాలని ఆదేశం. అన్నదాతలను ఆగం చేస్తున్న అకాల వర్షం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల తడిసిన ధాన్యం. వారంలో 2 సార్లు తడవడంతో మొలకెత్తిన ధాన్యం. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ దందాపై సిఐడి విచారణ. మైనింగ్ ఏడీ కార్యాలయంలో సోదాలు. వివరాలు సేకరించిన సిఐడి. కరీంనగర్ జిల్లాలో గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్. చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన రోషన్ కుమార్ రామ్గా గుర్తించి విచారిస్తున్న పోలీసులు. పాముల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పాములు మన నేస్తాలంటూ ప్రజలకు అవగాహన కల్పించిన వృక్ష శాస్త్ర ప్రొఫెసర్ సదాశివయ్య. మానవాళి మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డీర్ పార్క్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసారం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ క్షితిజ, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డిఎఫ్ఓ సత్యనారాయణ, కార్పొరేటర్ల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాటలకే పరిమితం కాకుండా ప్రకృతి కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ప్రజల సహకారం ఉంటేనే విజయవంతమవుతుందని తెలిపారు. గత సంవత్సరం సిద్దిపేట జిల్లాలో అటెండర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు దాదాపు 11,000 మంది ఒకేసారి మొక్కలు నాటారని, ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమం చేపట్టాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల స్టీల్ వస్తువు కిట్లు ఇవ్వడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో దాదాపు 70,000 ప్లేట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 500 హోటళ్లలో స్టీల్ గ్లాస్ పంపిణీ చేయడం జరిగిందని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించామని తెలిపారు. పర్యావరణాన్ని రక్షించడానికి మొక్కలు నాటే కార్యక్రమం కోసం మా నియోజకవర్గంలో ఒక్కో గ్రామంలో 5 సభ్యులతో కమిటీ వేశామని తెలిపారు. రాష్ట్రంలో 4 లక్షల ఇంద్రమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, అందులో కరివేపాకు, మునగ, జామ లాంటి మొక్కలు నాటాలని కోరారు. అవెన్యూ ప్లాంటేషన్, హౌసింగ్ ప్లాంటేషన్ ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మొక్కలు నాటాలని సూచించారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్యంగా మారవద్దని ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చిందని, దాదాపు 1,200 కోట్ల ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. నర్సరీలో లక్షలాది మొక్కలు ఉన్నాయని, 3,500 హెక్టార్లలో మొక్కలు ఉన్నాయని, రోడ్లకు ఇరువైపులా ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. ఈ సంవత్సరం ఎల్నినో వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో నీటి కొరత, కరువులు రాకుండా వర్షం నీటిని కాపాడుకోవడానికి ఇంకుడు గుంతలు పట్టడానికి ప్రతి ఇంట్లో స్ఫూర్తిదాయకంగా చేపట్టాలని కోరారు. ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని, అందుకు అందరూ మొక్కలు నాటడం మన బాధ్యతగా స్వీకరించాలని ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణం గురించి మాట్లాడే సందర్భంలో పర్యావరణాన్ని రక్షించాలన్నప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నా దగ్గర 280 మహిళా సంఘాలు ఉన్నాయి. 280 మహిళా సంఘాలకు ఆ సంఖ్యకు అనుగుణంగా 300, 400, 500 చొప్పున 13 రకాల స్టీల్ వస్తువులను కిట్లను వాళ్ళందరికీ యాజమాన్యంగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో మీరు ఎక్కడైనా హోటల్ ఆగినా 580 హోటళ్లలో స్టీల్ గ్లాసులు, చాయ్ గ్లాసులు ఇచ్చాం. ఎక్కడ కూడా మీకు ప్లాస్టిక్ గ్లాసులో చాయ్ దొరకదు. ప్రతి ఫంక్షన్ లో ప్రతి మహిళా సంఘం ఆ యొక్క స్టీల్ ప్లేట్లు దాదాపు నియోజకవర్గంలో 70,000 పైన స్టీల్ ప్లేట్లు, అన్నం ప్లేట్లు ఇచ్చేయాలా. అక్కడ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీలకు సూర్యాపేట, హుస్నాబాద్ కు సంబంధించి పర్యావరణ పరిరక్షణానికి అవార్డు వచ్చింది. ఇవాళ హైదరాబాద్ లో అవార్డు తీసుకుంటా ఉన్నారు. నేను ఎందుకు కోరుతున్నా అంటే, నేను చెప్పడానికి మాత్రమే పరిమితం అయితే కష్టమైతే అది ఆచరణ కూడా చేయాలి. కాబట్టి ఇలా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. కొత్తగా సర్పంచ్లు అయినారు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అయినారు. అందరి దగ్గర కూడా నేను ఈరోజు ప్రతి గ్రామంలో 5 పర్యావరణ పరిరక్షణ సంబంధం అటువంటి కొత్త ఉత్సాహం ఉండి, ఇప్పుడు ఆ బాబు వాడినట్టుగా పర్యావరణానికి సంబంధించి కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఉంటారు. వాళ్ళతో గ్రామానికి 5 కమిటీలు వేసాం. 5 కమిటీలు వేసి రేపు పొద్దున ఏ గ్రామంలో గ్రీనరీ డెవలప్మెంట్ జరుగుతుందో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినాం. ఆ విధంగా ప్రోత్సహించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఏదో ప్రభుత్వ కార్యక్రమం మొక్కుబడిగా జరిగిందా, ఫారెస్ట్ లో ఒక ఫోటో తీసుకొని
ఫ్లెక్సీ పెట్టినా అనేది కాదు. ఇలా ఇదొక సామాజిక బాధ్యతగా దయచేసి అందరూ మనం తప్పకుండా ఇలా ఇందిరమ్మ ఇళ్లకు ఈ రాష్ట్రంలో 4,50,000 ఇళ్లు కడుతా ఉన్నాం. వాటన్నిటి దగ్గర కూడా ప్రజలకు ఉపయోగపడే పనిచేయండి. కనీసం మీ ఇంటి ముందట ఒక కళ్యామాకు చెట్టు, ఒక మునగ చెట్టు, ఒక జామ చెట్టు, ఒక నిమ్మ చెట్టు, లేదా మీకు అవసరం ఉండేటువంటి ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు 6 మొక్కలు కనీసం ఇంటికి నాటాలని. అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్డుకి ఇరువైపులా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొని పండ్ల చెట్టు పెట్టాలి, పెద్ద పెద్ద వృక్షాలను కూడా పెట్టాలనే స్కీమ్ ను ఈ రోజు చేస్తా ఉన్నది. అవెన్యూ ప్లాంటేషన్, ఫారెస్ట్ ప్లాంటేషన్, హౌసింగ్ ప్లాంటేషన్, ఈరోజు ఎక్కడ జాగా దొరికితే అక్కడ మొక్క నాటాలి. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఈచ్ వన్ ప్లాంట్ వన్, టీచ్ వన్ ఈచ్ వన్ అని ఆ విధంగా ప్రతి ఒక్కరికి విద్య చెప్పాలి, ఒక మొక్క నాటాలనే స్లోగన్ తీసుకొని ఈరోజు దాన్ని అమలు చేసేటువంటి వ్యక్తిగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్లోని నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 142 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఇస్తామని ఎఫ్సీఐతో ఒప్పందం చేసుకుందన్నారు. కానీ ఇప్పటివరకు 106 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వమే ఎఫ్సీఐకి బాకీ ఉందన్నారు. రైతుల మీద రాజకీయాలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని విమర్శించారు. ఆయనకు కొనుగోలు చేతకాక కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కోతలు ప్రారంభమయ్యే సమయానికి సెంటర్లు రెడీ ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని పేర్కొన్నారు. జూన్ వరకు కొనుగోలు పూర్తి కాలేదని విమర్శించారు. ఎండల తీవ్రతకు నూకల శాతం పెరుగుతుందన్నారు. అక్రమ ఇసుక మొరం రవాణా కోసం లారీల కొరత లేదని, రైతుల ధాన్యం తరలించడానికి మాత్రం లారీలు లేవన్నారు. రైతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు చేతకాకపోతే రాజీనామా చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా జై తెలంగాణ అనలేదన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను ఎలా చేస్తారని అరవింద్ ప్రశ్నించారు. రాష్ట్ర 2 ఏళ్ళు అయినా ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం. ఇక పాత అయిన సంగతి వదిలేయండి, ఈయన సంగతి మాట్లాడదాం. 24, 25, 25, 26 ఈ 2 సంవత్సరాలు అంటే 4 సీజన్ల అంతే కదా. టోటల్ ఎస్టిమేట్ 142.5 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని ఒప్పుకున్నారు. వీళ్ళు చేసింది ప్రొక్యూర్మెంట్ చేసి అప్పజెప్పింది 106.78 లక్షల మెట్రిక్ టన్నులు. 35.72 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా నువ్వు బాకీ ఉన్నావు ఎస్సీఐకి. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో కాంగ్రెస్ కార్యాలయంతో పాటు పలు చోట్ల కేకులు కట్ చేసి సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మేడిపల్లి సత్యం జన్మదినోత్సవ వేడుకల్లో కూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కొరవి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మేడిపల్లి సత్యం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యమ నాయకునిగా కీలక పాత్ర పోషించారని, విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ రాజకీయ రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి సైదాపూర్ మండల సర్వేయర్ కుమారస్వామి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. కొడిమ్యాల ఎఫ్ఆర్ఓ 80,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన 24 గంటల వ్యవధిలో సైదాపూర్ మండల సర్వేయర్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామానికి చెందిన రైతు భూమి సర్వే చేసేందుకు సర్వేయర్ ఎక్కలదేవి కుమారస్వామి 25,000 రూపాయలు డిమాండ్ చేశారు. అందులో 5,000 గత నెల మే 23న యూపీఐ పేమెంట్ ద్వారా స్వీకరించారు. ఈ నెల 2న మరో 10,000 తీసుకున్నారు. మిగతా 10,000 తన ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి సర్వేయర్ కుమారస్వామితో పాటు అతని ప్రైవేట్ అసిస్టెంట్ రాజేష్ విహిత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. నిన్న ఎఫ్ఆర్ఓ నేడు సర్వేయర్ ఏసీబీకి చిక్కడంతో అవినీతి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఏ పని చేయలేదని ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని బీజేపీ నేత సునీల్ రావు ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధి పనులను 7 సంవత్సరాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అనేక అభివృద్ధి పనులు చేసి చూపించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ సునీల్ రావు తెలిపారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరిగితే కళ్ళుండి చూడలేదా, చూసినా కనబడడం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు మాట్లాడినా మా ప్రభుత్వం తీసుకొచ్చిన పనులంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా అడ్డుకున్నదెవరని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. మా నాయకులు బండి సంజయ్ నేతృత్వంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో కళ్ల ముందే కనిపిస్తుందని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా పనులు జరుగుతున్నాయని, మరో 6 మాసాల్లో కరీంనగర్ టు వరంగల్ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారి 2395 కోట్ల రూపాయలతో అన్ని రకాల అనుమతులు తీసుకుని దాదాపు 300 ఎకరాల భూమి ల్యాండ్ అక్విజిషన్ కింద పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే సగం మందికి పైగా డబ్బులు చెల్లించి పూర్తి స్థాయిలో అనుమతులు పొంది పనులు ప్రారంభించడానికి ప్రాజెక్టు సిద్ధంగా ఉందన్నారు. 2016లోనే వీటికి అనుమతులు వచ్చాయని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం శోచనీయమన్నారు. 2016 నుండి పనులను ఎవరు ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదనలు పంపినంత మాత్రాన మా హయాంలోనే అనుమతులు వచ్చాయని, మా హయాంలోనే పనులు ప్రారంభమయ్యాయని చెప్పుకోవడం చాలా శోచనీయమన్నారు. మేము ప్రతిపాదనలు ఇచ్చామని ఆయన అన్న అంటారు బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే అప్పుడు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ లేకుండా మరి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల రూపాయలు నిధులు సాధించినటువంటి ఘనత బండి సంజయ్ గారిది. కరీంనగర్ నగరంలో మిగిలిపోయినటువంటి సమస్యలు కానీ, విలీన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, శివారు కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ప్రధాన సమస్య ఉన్న డంప్ యార్డ్ సమస్య కానీ, ఇవన్నీ కూడా శాశ్వతంగా పరిష్కరించాలని ఒక ఆలోచనతోటి మరి 840 కోట్ల రూపాయల నిధులు మరి బండి సంజయ్ గారు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఇటీవలనే 10 రోజుల కింద నిన్నే ప్రొసీడింగ్ వచ్చింది. నిన్న 3వ తేదీ నాడు ప్రొసీడింగ్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఈరోజు 277 కోట్ల రూపాయలతోటి అమృత్ 1, 2లో కరీంనగర్ నగరానికి త్రాగునీటి కొరత శాశ్వతంగా ఉండొద్దు. కరీంనగర్ నగరం డ్యామ్ తలాప్కే ఉన్నప్పటికీ కూడా ప్రజలు గత 50 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ సమస్య ఉండొద్దని చెప్పేసి మరి 277 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ నగరంలో ప్రజలు రోజు మంచినీళ్ళు తాగుతున్నారంటే అది బండి సంజయ్ కుమార్ గారి యొక్క దూరదృష్టి. పాముల వల్ల అనేక ఉపయోగాలున్నాయని, వాటిని మనం రక్షిస్తే అవి మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయని వృక్ష శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సదాశివయ్య తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సర్పో రక్షతి రక్షిత అంటూ కరీంనగర్లో పాములు మన నేస్తాలని డైర్ పార్క్లో అవగాహన కల్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పాముల్లో రకాలు, వాటి విషయం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరించారు. ప్రకృతిలో పాములు కూడా భాగమేనని తెలిపారు. పాముల్లో విష సహిత, అర్థ విష మరియు విషరహిత 3 రకాల సర్పాలు ఉంటాయని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటివరకు 3971 జాతులు, భారతదేశంలో సుమారు 320 జాతులు, తెలంగాణలో 42 జాతుల పాములను గుర్తించడం జరిగిందన్నారు. కేవలం 20% కంటే తక్కువ శాతం విషం సహిత పాములు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని 42 జాతుల్లో కేవలం 7 విష సహితం, 8 అర్థ విష సర్పాలు మరియు 27 విషరహిత సర్పాలు ఉన్నాయని తెలిపారు. విష సహిత సర్పాల వల్ల మాత్రమే ప్రమాదం ఉందన్నారు. నాగుపాము, కట్లపాము, రక్త పింజర, చిన్న పింజర, వెదురు పింజర, కోరల్ స్నేక్, బ్యాండెడ్ కట్లపాము పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాటి విషయం వల్ల అనేక మొండి రోగాలకు ఔషధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. క్యాన్సర్, కీళ్ళ నొప్పులు, గుండె జబ్బులు, రక్తపోటు, దంత చికిత్సలకు ఔషధాలను పాముల విషం నుండి సంగ్రహిస్తారని తెలిపారు. పాముల్లో ఎలుకల సంఖ్యను నియంత్రించి పంట నష్టాన్ని తగ్గించవచ్చని, ప్రకృతి ఇంజనీర్లుగా పరోక్షంగా విత్తనాలను ఒక చోట నుండి మరో చోటకు తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. పాము కనిపించగానే చంపేయకుండా పాములు పట్టే వారికి సమాచారం ఇస్తే రిస్క్ చేసి పట్టుకుని వాటి సంతతి పెంచేందుకు ఫారెస్ట్ ఏరియాలో వదిలేయడం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్ బాధితులను పరామర్శించారు. జరిగిన నష్టంపై వ్యాపారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కవిత మీడియాతో మాట్లాడుతూ ఫైర్ యాక్సిడెంట్లో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారాన్ని సరిగ్గా అంచనా వేసి అందించాలని చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన గంటన్నర తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వస్తే ప్రమాదాలను ఎలా ఆపగలుగుతామని ప్రశ్నించారు. ఎలాంటి ప్రమాదాలు ఏ క్షణమైనా జరగవచ్చని, వర్కర్స్ ఉన్నప్పుడు రాత్రి సమయంలో ప్రమాదం జరిగితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. కాబట్టి ప్రభుత్వం ముందుగానే మేల్కొని ఇలాంటి భవనాలను ముందుగానే తనిఖీ చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నారని, కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్పై ప్రత్యేకమైన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఏ ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏ ప్రాంతంలోనైనా ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్లాలనే సందేహాలు కూడా లేకుండా చేయాలని చెప్పారు. హైదరాబాద్ మధ్యలో ఉన్న అమీర్పేట్లో ఫైర్ డిపార్ట్మెంట్ రావడానికి గంటన్నర పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే
మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడంతో దాదాపుగా 33% అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుకోకపోవడం అంటే కేవలం ఇది నిర్లక్ష్యమే కారణం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రభుత్వం వెంటనే నష్టపోయినటువంటి ఈ షాప్ యజమానులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు వారి యొక్క ప్రాపర్టీ కానీ అందులో ఉన్నటువంటి సరుకు కానీ నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యజమానుల యొక్క ఫైర్ ఎన్ఓసీని కూడా మేము చూడడం జరిగింది. వారికి ఎన్ఓసీ ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఎన్ఓసీ కూడా ఇచ్చినారు. మరి ఇంతగానము వాళ్ళు కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ దందాపై సిఐడి విచారణ చేపట్టింది. గ్రానైట్ వ్యాపారానికి వివరాలు సేకరించారు. గతంలో గ్రానైట్ అక్రమ దందాపై ఇటీవల సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశంతో మైనింగ్ ఏడీ కార్యాలయాన్ని సిఐడి బృందం సందర్శించి సోదాలు నిర్వహించారు. గ్రానైట్ దందాకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరారు. గ్రానైట్ వ్యాపారానికి సంబంధించిన వివరాలు సేకరించి డాక్యుమెంట్లు అడిగి తెలుసుకున్నారు. 2-3 రోజుల్లో గ్రానైట్ వ్యాపారానికి సంబంధించిన వివరాలు అందజేస్తామని మైనింగ్ అధికారులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వారంలో 2 సార్లు కురిసిన వర్షంతో ధాన్యం మొక్కజొన్నలు తడిసి రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తూకం వేయడంలో జాప్యం, గోధుమలకు ధాన్యం తరలించడంలో నిర్లక్ష్యం వల్ల పలు చోట్ల ధాన్యం తడిసి మొలకెత్తిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు మాత్రం రైతులు ఆందోళన చెందొద్దని, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 96% ధాన్యం కొనుగోలు పూర్తయిందని ప్రకటించారు. 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు ప్రక్రియ ముగుస్తుందని, తడిసిన ధాన్యం సైతం సేకరిస్తామని తెలిపారు. అకాల వర్షం తడిసిన ధాన్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సివిల్ సప్లై అధికారులతో ఫోన్లో సమీక్షించారు. రైతులు ఇబ్బంది పడకుండా తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని, ఆధైర్యపడవద్దని, తడిసిన రంగు మారిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. వేములవాడలో చెరువు మట్టి తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని షాద్రాజుపల్లి గ్రామంలో మట్టి తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామ మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగి మట్టి తరలింపు వాహనాలను అడ్డుకున్నారు. సంఘం అధ్యక్షులు రేగుల రాజేశం మాట్లాడుతూ ఊర చెరువులో మట్టి తీయడం వల్ల గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కాకుండా కరకట్ట తెగిపోయే అవకాశాలు ఉంటాయన్నారు. గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లుకు మట్టి కోసం అధికారులు చుట్టూ తిరిగిన అనుమతులు ఇవ్వలేదని, ప్రస్తుతం చెరువులు 1000 క్యూబిక్ మీటర్ల లోతు తీయాల్సి ఉండగా 10,000 క్యూబిక్లకు పైగా ఆ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. వెంటనే జిల్లా అధికారులు చెరువు మట్టి తరలింపును ఆపి తమకు న్యాయం చేయాలని, చెరువులో చేపలను పెంచి మత్స్యకారులను ఆదుకోవాలని ఆయన కోరారు. 50 మంది మెంబర్స్ ఉంటాము. చేపలు పట్టుకునే వృత్తిలో కొనసాగుతున్నాము. చేపలు పట్టుకుందామని ఉద్దేశంతో చేపలు పట్టుకుని కొనసాగుతున్నాము. ఎమ్మెల్యే గారికి కూడా ఇంతకుముందుకు చెరువు పూటిగా తీసి చెరువు కట్టను మరమ్మతు చేసి మత్తాన్ని మరమ్మతు చేసి చెరువును లోతు చేస్తే మాకు జీవనోపాధి ఉంటుందని ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగానే సరే ఎమ్మెల్యే గారికి తెలిసి చేస్తుందో మరి జరుగుతుందో తెలియదు, కానీ అన్యాయంగానైతే మట్టి మాఫియా అనేటోళ్ళు మట్టి ఘోరంగా తరలిస్తారు. మరి కలెక్టర్ గారు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఒక 1000 క్యూబిక్ మీటర్లకు ఇచ్చిన పర్మిషన్ను ఒక 5,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించారు. మరి ఇది అన్యాయము. మరి మా గ్రామంలో 43 ఇందిరమ్మ ఇళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళు వచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు మట్టిని పర్మిషన్ ఇవ్వమని ఆర్డీఓ గారిని ఎంఆర్ గారిని ప్రతిలాడినా కూడా మాకు ఏ ఒక్క రోజు కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఒక రోజైతే విపరీతంగా లొల్లి పెట్టుకోవడం జరిగింది. నేను పోయి లొల్లి పెట్టుకుంటే ఒక 4-5 ఇళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, కానీ మట్టి కోసము ప్రజలైతే విపరీతంగా బాధపడరు. ఆ టైంలో ఇవ్వలేదు. కానీ మరి ఈరోజు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జగిత్యాల జిల్లాకు చెందిన నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి పర్యావరణ ప్రేమికుడు ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు నిర్వహించిన జూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి నాగలక్ష్మి హాజరై బ్యాగులను పంపిణీ చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో కూరగాయల మార్కెట్లో జూట్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ప్లాస్టిక్ నిషేధం కొరకు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందరపు రామయ్య, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో గాంజాయితో తయారు చేసిన చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముక్తా గ్రామ శివార్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించగా అతని వద్ద గంజాయితో తయారు చేసిన చాక్లెట్లుగా గుర్తించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన రోషన్ కుమార్ రామ్ బీహార్ రాష్ట్రం నుండి ఇక్కడికి తీసుకువచ్చి అమ్ముతున్న విషయం గ్రహించిన పోలీసులు చాక్లెట్లు కొనుగోలు చేసిన వారి వివరాలను ఆరా తీస్తున్నారు. యువత గంజాయి అలవాటుకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయి గురించి ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని పోలీసులు అంటున్నారు. సీడ్ కంపెనీ దగ్గరలో ఒక వ్యక్తి కేశవపట్నం పోలీసులు పెట్రోల్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసు వెహికల్ చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అతని పోలీస్ పార్టీ పట్టుకోవడం జరిగింది. అతని చేతిలో ఒక కవర్ ఉన్నది. ఆ కవర్లో ఏముందని ప్రశ్నించగా అతని దగ్గర గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు ఉన్నట్టు కనుగొనడం జరిగింది. అవి 46 చాక్లెట్లు ఉంటాయి. వాటి బరువు సుమారు 222 గ్రాములు ఉంది. సుమారు అంటే పావు కిలో కంటే కొద్దిగా తక్కువ ఉంది. సో దీన్ని ఆధారంగా మేము పంచనామా నిర్వహించి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ద్వారా పంచనామా నిర్వహించి ఆ పర్సన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతను బీహార్కు చెందిన సీడీలో పనిచేసే కూలీ, 24 ఇయర్స్ కూలీ. అతని పేరు రోషన్ కుమార్ రామ్. ఇతను విచారణలో చెప్పింది ఏంటంటే, ఇతను బీహార్ వెళ్ళినప్పుడు సుమారు 2 నెలల క్రితం బీహార్ వెళ్ళినప్పుడు అక్కడ గంజాయి చాక్లెట్స్ కొనుక్కొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను దాన్ని తినడం, అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళ కూడా కొద్ది మందికి వాటిని ఎక్కువ ధరకు అమ్మినట్టు మా విచారణలో తేలింది. ఈ విషయంపై మేము కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఈ గంజాయి సంబంధించిన ఏ ప్రొడక్ట్స్ అయినా ఏదైనా కూడా వాడడం అనేది పూర్తిగా నిషేధం. ఇది NDPS యాక్ట్లో శిక్ష పడే కేసు ఇది. సో ఇందులో కేసు నమోదు చేయడం జరిగింది. గంజాయి సంబంధించిన ఎక్కడ ఏ సమాచారం మీకు ఎవరికి తెలిసినా కూడా మా పోలీసుకు సమాచారం తెలియజేయాలి. వారి సమాచారం మేము గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా ఈ కేసులో నిందితుడు లోకల్ పర్సన్స్ కూడా గంజాయి చాక్లెట్లు విక్రయించినట్టు తెలిసింది. వారి వివరాలు కూడా మా దగ్గర కొద్ది సమాచారం ఉన్నాయి. పూర్తి విచారణ చేసి మేము వారిని కూడా పట్టుకొని వారు గంజాయి సేవించారా లేదా అనేది మేము టెస్టుల ద్వారా పరీక్షించి అతను చర్య తీసుకుంటాము. మీకు ఎలాంటి సమాచారం ఉన్నా గంజాయి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. చౌరస్తాలో రోడ్డుపై వెళ్తున్న మహిళపై లారీ దూసుకెళ్లడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన చర్లపల్లి గ్రామానికి చెందిన పత్తిపక్క మునిలతగా గుర్తించారు. మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా అతి వేగంగా లారీ ఢీకొనడంతో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే మహిళను అంబులెన్స్లో కరీంనగర్ తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందింది. ప్రమాదం విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి భూ నిర్వాసితుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధి పుష్కర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు భూ నిర్వాసితులతో మంత్రి ధర్మపురిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ నిర్వాసితుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి ముందుకు సాగుతామని తెలిపారు. 2017-18 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించారు సిద్ధంగా ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రజా పాలనలో ప్రజలు ఎవరిని ఇబ్బందులకు గురి చేయమని మంత్రి అన్నారు. ఇప్పటికే పలుమార్లు భూ నిర్వాసితులతో నెలలుగా చర్చలు జరిపామని, శనివారం మరో దఫా చర్చలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ధర్మపురి క్షేత్ర అభివృద్ధి కొరకు స్థానికులంతా సహకరించాలని, ఎవరు క్షేత్ర అభివృద్ధిలో రాజకీయాలు చేయవద్దని మంత్రి ఈ సందర్భంగా కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, అభివృద్ధి సమయంలో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు. కరీంనగర్లోని లక్ష్మీనగర్లో మెగా కేర్ ఫార్మసీ, సిటీ కేర్ ఫార్మసీలను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిర్వాహకులను అభినందించారు. పేషెంట్లకు కావలసిన మందులు ప్రత్యేక డిబేట్తో అందించడం శుభ పరిణామమని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ షేక్ యూసుఫ్, డివిజన్ నాయకులు నేతి రవివర్మ, కర్ర సూర్యశేఖర్, గూడెల్లి రాజ్ కుమార్, బొల్లోజీ హరికృష్ణ, నిర్వాహకులు సత్యనారాయణ, అజయ్, సుమన్, సాగర్, అనిల్, నరేష్లు పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని 24వ డివిజన్లో టీఆర్ఎస్ సేన జెండా పండుగను నిర్వహించారు. ఏర్పాటు చేసిన జెండాను తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలో ఉత్సాహభరితంగా నాయకులు టీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేస్తూ తెలంగాణ రక్షణ సేన విధానమైన పంచజన్యాల కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఏ కుటుంబమైనా ఆర్థికంగా చితికిపోవడానికి 2 ప్రధాన కారణాలు. అందులో ఒకటి విద్య, మరొకటి వైద్యం. ఏ చిన్న సమస్యతో హాస్పిటల్కు వెళ్లినా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 1వ తరగతి పిల్లవాడికి
కూడా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న విద్యా దోపిడీ తెలంగాణలో కొనసాగుతుందని, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు పెంచుతూ విద్యను వ్యాపారంగా మార్చిన పరిస్థితిని మనం చూస్తున్నామని, అందుకే కవితక్క నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత పంచజన్యంలో భాగంగా ఉచిత వైద్యం, ఉచిత విద్యతో పాటు రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించి రైతే రాజు అనే నినాదంతో ముందుకు పోతామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మిత్రుడే. మా ఇద్దరికి ఒకటే ఉంటుండే, ఏమైనా తెలంగాణ చౌక్లో ఉండాలా, తెలంగాణ ఉద్యమంలో మమేకం కావాలా, తెలంగాణ పోరాటంలో మమేకం కావాలనే దాంట్లో నా వెంట 2009 నుండి నా అడుగులో అడిగేసి నడుస్తున్నటువంటి లక్ష్మణ్. మరి అటువంటి సందర్భంలో లక్ష్మణ్ కవితక్క పార్టీ పెడుతుంది, మరి ఖచ్చితంగా మనందరం కూడా కవితక్క బాటలో నడవాలని చెప్పి ఒక మాట అడగడంతో రెండో థాట్ లేకుండా, రెండో ఆలోచన లేకుండా మొదలైనటువంటి రోజు నుండి ఈ రోజు దాకా నా అడుగులో అడిగేసి ఈ రోజు నడుస్తున్నటువంటి లక్ష్మణ్కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్నటువంటి రోజుల్లో ఈరోజు ధర్మపురిలో సామూహిక అధిక వాయనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అధిక మాసం శుక్రవారం సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య మహిళలు సామూహికంగా అధిక వాయనాల కార్యక్రమాలను అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సౌభాగ్య ద్రవ్యాలు, నూతన వస్త్రాలు బ్రాహ్మణ దంపతులకు ఆర్యవైశ్య మహిళలు జంటగా సమర్పించి వారి శుభ ఆశీర్వాదం తీసుకున్నారు. అధిక మాసంలో బ్రాహ్మణ దంపతులకు వాయనాలు సమర్పించడం ద్వారా అధిక పుణ్యఫలం లభిస్తుందని, కుటుంబ సౌభాగ్యం కొరకు అధిక వాయనాల కార్యక్రమం నిర్వహించినట్లు మహిళలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాలన్నీ భావితరాలకు అందజేయాలని కార్యక్రమం నిర్వహించామంటున్నారు ధర్మపురి ఆర్యవైశ్య మహిళలు. ఎస్ఐఆర్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను శుక్రవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎలక్షన్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం గోదాం వద్ద అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాలెట్ గోడౌన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోడౌన్ వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవీఎం గదులను, వీవీప్యాట్ స్టోరేజ్ విధానాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి శ్రీనివాస్, సిపిఎం పార్టీ ప్రతినిధి నరేష్ పటేల్, ఏఐఎంఐఎం పార్టీ ప్రతినిధులు సయ్యద్ ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, బీజేపీ పార్టీ ప్రతినిధి సాయి కృష్ణ, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కరీంనగర్ జిల్లా మానేరు పర్యావరణ సమితి సభ్యులు కోరారు. పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని రక్షించకపోతే భవిష్యత్ తరాలకు భద్రత లేదని, అందుకే భవిష్యత్ తరాలకు పచ్చని భూమిని అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే రేపటికి భద్రత ఉంటుందని మానేరు పర్యావరణ సమితి అధ్యక్షులు తోట లక్ష్మణరావు, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జ్యోతినగర్లో గల గణేష్ మండపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ప్రకృతి సాధించిన పంచభూతాల కలయికే మన పర్యావరణమని, అయితే ఆధునిక మానవుడి స్వార్థం, మితిమీరిన సాంకేతికత, పారిశ్రామికీకరణ వల్ల నేడు పర్యావరణం తీవ్ర ముప్పును ఎదుర్కొంటుందన్నారు. గ్లోబల్ వార్మింగ్, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం వంటి సమస్యలు భూ ఉనికికే ప్రమాదకరంగా మారాయన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి, భవిష్యత్ తరాలను కాపాడుకోవాల్సిన పరిస్థితులు అవసరం ప్రస్తుతం ఏర్పడిందన్నారు. ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మొక్కలు నాటాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మానేరు పర్యావరణ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మానేరు పర్యావరణ సమితి బండి శ్రవణ్ కుమార్, సురేందర్ రెడ్డి, తోట లక్ష్మణరావు, వేముల రవీందర్, సుగుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రుద్ర లక్ష్మణ్, గుజ్జ శ్రీను, మటూరి వెంకటస్వామి, సత్యనారాయణ, తోట రాజేందర్, పిట్టల మధుసూదన్, దయ్యాల మల్లేశంతో పాటు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతగా పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఇన్ఛార్జి న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె రాణి ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖ సంయుక్తంగా జిల్లా కోర్టులో పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఇన్ఛార్జి సీనియర్ సివిల్ జడ్జి కె రాణి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుని నైతిక బాధ్యత అని తెలిపారు. చెట్లను నాటడం, నీటి వనరులను సంరక్షించడం మరియు కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించగలమని, పచ్చని పర్యావరణ పరిరక్షణ కోసం మనమందరం సంకల్పంతో ముందుకు సాగాలని, పర్యావరణాన్ని రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుందని తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ సిహెచ్ కిరణ్ కుమార్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కరీంనగర్ జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి ప్రభాకర్ సూచన. ఇంద్రమ్మ ఇళ్లలో 3 రకాల మొక్కలు నాటాలని ఆదేశం. అన్నదాతలను ఆగం చేస్తున్న అకాల వర్షం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల తడిసిన ధాన్యం. వారంలో 2 సార్లు తడవడంతో మొలకెత్తిన ధాన్యం. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ దందాపై సిఐడి విచారణ. మైనింగ్ ఏడీ కార్యాలయంలో సోదాలు. వివరాలు సేకరించిన సిఐడి. కరీంనగర్ జిల్లాలో గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్. చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన రోషన్ కుమార్ రామ్గా గుర్తించి విచారిస్తున్న పోలీసులు. పాముల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పాములు మన నేస్తాలంటూ ప్రజలకు అవగాహన కల్పించిన వృక్ష శాస్త్ర ప్రొఫెసర్ సదాశివయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.